తెలంగాణలో సర్వే వెల్లడించినటువంటి జనాభా బీసీ జనాభా వచ్చేసి 46.25%, ఎస్సీలు వచ్చేసి 17.43%, ఎస్టీలు వచ్చేసి 10.45%, ఓసీలు వచ్చేసి 15.79%. సర్వేలో వెల్లడైన మొత్తం విషయాలు వచ్చేసి మొత్తం కుటుంబాలు 1,15,79,457. సర్వేలో పాల్గొన్న కుటుంబాలు వచ్చేసి 1,12,15,134, అంటే 96%. సర్వేకు దూరంగా ఉన్న కుటుంబాలు వచ్చేసి 3,64,323, 3.1%. సర్వేలో పాల్గొన్న మొత్తం జనాభా వచ్చేసి 3,54,77,554 మంది. సర్వేకు దూరంగా ఉన్న జనాభా వచ్చేసి 16 లక్షల మంది. జనాభాలో ఎవరెంతమంది అయితే పురుషులు 1,79,21,183, అంటే 50%, 50.51%. మహిళలు వచ్చేసి 1,75,42,597, 49.45%. థర్డ్ జెండర్ వచ్చేసి 13,774, 0.04%. సామాజిక వర్గాల వారీగా జనాభా బీసీలు 1,64,09,179, 46.25%. ఎస్సీలు వచ్చేసి 61,84,319, 17.43%. ఎస్టీలు వచ్చేసి 38,05,929, 10.45%. ఓసీలు వచ్చేసి 47,21,115, 13.31%. ముస్లిం జనాభా వచ్చేసి 35,76,588, 10.08%. ముస్లిం ఓసీలు వచ్చేసి 8,80,424, 2.48%. మొత్తం జనరల్ ప్లస్ ముస్లిం మొత్తం కలిపి 56,01,539, 15.79%. కోలాలంపూర్లో జరుగుతున్నటువంటి అమ్మాయిల అండర్-19 ప్రపంచ కప్లో మన భారత మహిళలు విశ్వ విజేతగా నిలవడం జరిగింది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై భారత్ ప్రపంచ కప్ గెలవడం జరిగింది. ఈ ప్రపంచ కప్లో తెలుగు అమ్మాయి త్రిష ఆల్రౌండ్ జోరు ప్రదర్శించింది. ఫైనల్లో త్రిష 44 నాట్అవుట్, 33 బంతుల్లో 3/15 ఆల్రౌండ్ కేంద్ర బడ్జెట్ మొత్తం వచ్చేసి 50,65,345. రెవెన్యూ వసూలు వచ్చేసి 34,20,409. రెవెన్యూ వ్యయం వచ్చేసి 39,44,255. మూలధన వసూలు వచ్చేసి 16,44,936. మూలధన వ్యయం వచ్చేసి 11,21,090.